పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ప్రధాన సాహితీ ప్రసంగం కవిత్వం రచనలో మెలకువలు. వక్త శ్రీయుత ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు. వీరిని ఆహ్వానించే ముందు వీరి గురించి పరిచయం. వీరు 11/5/1936 సంవత్సరంలో సుబ్బమ్మ వీరశంకరం దంపతులకు తూర్పుగోదావరి జిల్లా పోతవరంలో జన్మించారు. సహజ ధర్మచారిణి శాంత ప్రస్తుతం ఖమ్మం జిల్లా పినపాక మండలంలో నివాసం. ఆకాశవాణి సమస్యాపూర్ణ కార్యక్రమాలు నిర్వహించడం, తర్వాత వీరి వృత్తి రిటైర్డ్ తెలుగు పండితు. వీరు 94వ సంవత్సరంలో రిటైర్ అయ్యారు. దాదాపు మరి ప్రస్తుతం 88 సంవత్సరాల వయసులో వీరు తెలుగు భాష మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో ఈరోజు మన కార్యక్రమానికి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వీరు పలు రచనలు చేశారు. మరి వాటిల్లో సమస్య మాలిక, రామశతకం, అంబాశతకం వంటి కొన్ని ఉన్నవి. తర్వాత వీరి 1968వ సంవత్సరంలో అమ్మ పద్య రచనకి విశాఖ సహృదయ సాహితీ వారి ప్రథమ బహుమతి అందుకోవడం జరిగింది. అదేవిధంగా 2004 సంవత్సరంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం వారి పురస్కారం అందుకున్నారు. ఈనాడు పాత్రికేయ పాఠశాలలో అతిథి ఉపన్యాసాలు ఇవ్వటం, వర్ధమాన పాత్రికేయులకి తెలుగు పాఠాలు చెప్పడం ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వీరు మన కార్యక్రమానికి వచ్చి కవిత్వ రచనలో మెలకువలు అనే అంశం మీద మాట్లాడటం నిజంగా చాలా ఆనందదాయకం. వీరిని ఆహ్వానిస్తున్నాం. ఎర్రాప్రగడ రామ్మూర్తి గారు, మీకు ఆహ్వానం అండి. అన్మ్యూట్ చేసుకోవాలండి. అబ్బాయికి ఒకసారి చెప్పండి. అబ్బాయికి ఒకసారి చెప్పండి, అది అన్మ్యూట్ చేయాలి. కింద సింబల్ ఉంటుందండి, మౌత్ సింబల్ ఉంటుంది సార్. కింద మౌత్ సింబల్ ఉంటుంది, కింద అండి డౌన్లో ఉంటుంది. మైక్ బొమ్మ ఉంటుంది. ఓకే వినిపిస్తుందండి. రామ్మూర్తి గారు ఓకేనండి, రండి. మీకు సమయం 45 నిమిషాలండి. నేను గుర్తు చేస్తాను ముందుగా. 45 నిమిషాల సమయము. నేను ముందుగా ఒక 2 నిమిషాల ముందు గుర్తు చేస్తాను. మాట్లాడండి సార్. అట్లాగానండి. నా మాట వినిపిస్తుందా? చక్కగా వినిపిస్తుంది. భావన ప్రియ పదోపాసకులకు అందరికీ నమస్కారం, అభినందనలు. నిజంగా నాకు ఈ కార్యక్రమం ఎంతో ఆనందాన్ని, పట్టరాని ఆనందం అంటారు, అటువంటి ఆనందాన్ని కలిగించింది ఈ కార్యక్రమం, ఇందులో పాల్గొనటం. ఇక ఈ కవిత్వ రచనలో మెలకువలు. మనం ఈనాడు కవిత్వము కవి ఈ రెండు కూడా పువ్వు తావీలాగా ఉండిపోవాలి. కవిత్వము ఏర్పాటు చేయలేం. ఎట్లాగా? పదము అర్థము, శబ్దము అర్థము, శబ్దార్థాలు ఎలాగ ఉంటాయో కవిత్వము అట్లాంటివి. ఇక ముందుగా చాలా సంగ్రహంగా చెప్పుకుందాం. టాపిక్ ఏమో మెలకువలు చెప్పాలంటే 1, 2 కాదు, చాలా ఉంటాయి.
ఐదుకి ఉన్న సమయాన్ని బట్టి మనం సంగ్రహంగా ముందుకు వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పే విశేషాలు ఈ శ్రోతలకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అనుకోండి. ఇక ముందుగా కవి మెలకువలు చెప్పటానికి కవిత్వం గురించి 2 మాటలు ముందు చెప్పుకున్నాం. కవిత్వము మాటలకు అందదు, ఏ నిర్వచనానికి కట్టుబడదు కవిత్వం. ఎంతో మంది ప్రయత్నాలు చేశారు, నిర్వచనానికి కట్టుబడదు అనే కవిత్వాన్ని వదిలేదు. పాశ్చాత్యులు సైతము, మన భారతీయులు సైతము వివిధ భాషలలో కవిత్వాన్ని నిర్వచించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. సరే, ఏదేమైనా ఇప్పుడు మనం చాలా క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే కవిత్వము ఆలోచనామృతము. ఇది అదే కవిత్వం అనిపించుకుంటుంది. దీనికి ప్రధాన లక్షణం, ఈ ఆలోచనామృతానికి ప్రధాన లక్షణము రసానుభూతి. మనం కవిత్వంలో ఏదైనా చెప్పండి, ఆ శ్రోతకు కానీ చదివిన పాఠకులకు కానీ ఖచ్చితంగా రసానుభూతి కలగాలి. ఇక ఆలోచన అమృతం అంటున్నాం. ఆలోచనలకు పరిమితులు ఉండవు, హద్దులు ఉండవు, అపరిమితమైనది ఆలోచనలు. ఇప్పుడు చూడండి, మనకి భావనా ప్రియ ఇది పేరు పెట్టుకున్నారు ఈ కార్యక్రమానికి. నిజంగా నాకు ఈ భావనా ప్రియ ఈ పేరు వినగానే భావన అనే దాన్ని కవిత్రయంలో ఎర్రన చెప్పాడు. దీని గురించి ఒకసారి దాన్ని స్మరించుకుందాం. చూడండి, మన మామూలుగా సరస్వతిని ఆరాధించాలంటే ఓ మూర్తి, వీణ, పద్మము, పద్మంలో కూర్చుని స్త్రీమూర్తిని వర్ణిస్తారు. కానీ ఎర్రన అలా చేయలేదు. ఎప్పటి వాడు 15వ శతాబ్దంలో వాడు, 14, 13 శతాబ్దాల వాడు. ఆయన అంటాడు, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీప్తికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి. మమం కృపచూడు భారతి అంటాడు. ఇక విస్తృత విహారి ఎక్కడ? భావాంబర వీధి. ఎక్కడ? నిజ ప్రభావ భావాంబర వీధి. ఏమిటి అక్కడ? మూర్తి లేదంతా కూడా రోదసి, రోదశలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ? విశ్వాంతరాళాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ భావం, ఆ అంబర భావాంబర వీధిలో విస్తృత విహారి, స్వేచ్ఛగా విహరించేటువంటి ఆ భావనకు నేను నమస్కారం చేస్తున్నానమ్మా, నువ్వు సరస్వతి అన్నట్టు. సరస్వతి అంటే కేవలము భాషే కాదు, అనేక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు మొత్తం అంతా కూడా సరస్వతి. ఎంత విశాలమైనటువంటి, ఎంత విశ్వవ్యాప్తమైనటువంటిది. విశ్వం అంటే కేవలం ప్రపంచమనే కాకుండా రోదశలకు కూడా ఊహించగలిగాడు 14వ శతాబ్దంలోనే. ఎర్రను చూడండి. అటువంటి మన ఆలోచన అమృతం అనగానే ఆలోచన అంత విస్తృతం కావాలి, అందులో అమృతం దొరకాలి, మాధుర్యం దొరకాలి, అది మరిచిపోకూడదు. మనం ఏదైనా పానీయం తాగితే ఆ రుచి కాసేపు గుర్తుపెట్టుకుంటాం, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఇది అమృతం. ఈ ఆలోచన అనే దానికి అంతం అంటూ, మర్చిపోవటం అంటూ ఉండదు దానికి. ఇకపోతే రసానుభూతి. ఈ రసానుభూతి మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు మనకి రుచి, వాసన, దృశ్యము, ఇవన్నీ ఇలాంటివన్నీ చేస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడ? మనకి ఇంకొక అంతరింద్రియం ఉంది, అంతరంగం. ఈ జ్ఞానేంద్రియాలు అంతరంగంలో ఐక్యం అవుతాయి. ఈ రసానుభూతి అంతరంగంలో జరుగుతుందండి. మనం ముందు కొంచెం ముందుకు వెడితే ఈ రసానుభూతి ఎలా ఉంటుందో మనకి చూస్తుంది. అంటే మనం వినగానే మన శరీరంలో, మన మేతలో ఒక రకమైనటువంటి రసాయనిక చర్య జరుగుతుంది, ఒక మార్పు జరుగుతుంది శరీరం అంతా కూడా.
ఆ అనుభూతి చెప్పటానికి భాష సరిపోదు. అనుభవైక వేద్యం, అందుకే అనుభూతి అన్నారు. మనం అనుభవించి ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి ఆ ఆనందాన్ని. ఇంకా ఆనందం అన్నట్లయితే దానికి డిగ్రీలు ఉంటాయి. ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, బ్రహ్మానంద సద్బ్రహ్మచారి అని అది లాస్ట్ ఫైనల్. అదిగో అది కవిత్వ లక్షణం. ఇట్లా నిర్దేశించుకున్నారు మన లాక్షణికలు కవిత్వ లక్షణం. ఇక రసానుభూతి, మనం ఇది కవి అనేవాడు ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. మనం చెప్పేది దానికి ఈ లక్షణాలు రావాలి. మన పూర్వ కవులు ఉన్నారండి, నా కవిత్వం ఇలా ఉంటుందని వాళ్ళు చెప్పేసుకున్నారు ముందే. అంటే వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు, ఆ ప్రకారం వాళ్ళు ప్రయత్నం చేశారు, సాధించారు, ఫలితాలు సాధించారు చాలా మంది. అట్లాగే కవి అనేవాడు తన కవిత్వానికి ఒక లక్ష్యాన్ని, కొన్ని లక్షణాలని తానే నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన కోసం, ఆ గుణాలు తన కవిత్వంలో కనిపించడం కోసం తను కృషి చేయాలి. కృషి అంటే కేవలము ఆలోచనల్లోనే. ఇక కవి లక్షణాలు చెప్పుకున్నాం. ఈ కవి అనేది ఒక పదవి. కవి ఎలా అవుతాడు? చాలా మంది అంటుంటారు కవులు పుడతారు కానీ తయారవ్వరు అని. కవి నిజమే, అందులో మాట నిజమే. కవి కవిగా పుట్టాడు కానీ కవి కావాలని కోరుకుంటున్నాడు. కవి కావాలి, నేను కవిని కావాలి అని సంకల్పించినంత మాత్రం చేతనే వాడు కవి అయిపోతున్నాడు. ఇంకా అదొక పదవి. ఇది అత్యున్నతమైనటువంటి పదవి. ఒకడు ఇచ్చింది కాదు, దేహి అని అడుక్కున్నది కాదు, ప్రకృతి ప్రసాదం, అది సంకల్పంలో వచ్చింది ఆ పదవి. అది అత్యున్నతమైనటువంటి పదవి, పవిత్రమైన పదవి. అంటే కవి అనేవాడు సమాజానికి ఏదో చెప్తున్నాడు. మన పూర్వ కవులు వాళ్ళు ఎందుకు రాస్తున్నావయ్యా నువ్వు ఇది అంటే, జగద్ధితంబుగన్ అని నన్నయ్య దగ్గర నుంచి అందరూ చెప్పుకున్నారు. అది లోక శ్రేయస్సు కోసం నేను రాస్తున్నాను. అంటే కవి అనేవాడు ఎంత విశాల హృదయుడై ఉండాలి. అత్యున్నతమైన పీఠం మీద ఉన్నాడు. ఇంకా కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు, రాగద్వేషాలు ఏవి కూడా తన దరిదాపులకి రాకూడదు. సమదర్శనుడై ఉండాలి కవి అనేవాడు. అప్పుడే వాడి వాక్కుకు శక్తి వస్తుంది, వాడికి వాక్శుద్ధి అప్పుడే సిద్ధిస్తుంది, తను చెప్పిన మాటకు బలం చేకూరుతుంది, ఆ మాట కలకాలం ఉంటుంది. మరి అంటే మన ప్రవర్తన సంకుచితంగా ఉండవద్దు. అందరినీ సమానంగా చూడు. నీ కవిత్వం బాగోలేదని మొహం మీద దూషించినా సరే వాడిని ద్వేషించు, అలవాటు చేసుకో. మనం ప్రయత్నం చేద్దాం అలా ఉండటానికి. ఇప్పుడు వర్ధమాన కవులు, రచయితలు తయారవుతున్నారు. నేను వాళ్ళకి ఇదే చెప్తాను, మీరు ప్రయత్నం చేయండి, అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకుందుకు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ప్రయత్నం ఫలిస్తుంది. ఆ కోరిక అంటూ ఉంటే తప్పకుండా ఫలిస్తుంది. ఇక కవి ఐశ్వర్యవంతుడై ఉండాలి. అంత ఉన్నత పదవిలో ఉన్నాడు, ఆ ఐశ్వర్యం ఎవరికి ఉండకూడదు. శివుడు ఐశ్వర్యవంతుడు. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలంటే శివుడే ఇవ్వాలి. ఇదో బూడిది అంత. మనం ఐశ్వర్యం అనగానే మనం ఏం చేస్తున్నాం? రూపాయి కాగితాల్లోనూ, బంగారంలోనూ, మణుల్లోనూ చూస్తున్నాం. అది వద్దు. వీడికి ఐశ్వర్యం ఏమిటి? వీడికి సంపదలు ఉన్నాయి. కవి అనేవాడు సంపదలు ఉన్నాయి. కొన్ని స్వతసిద్ధంగా ఉన్నాయి, కొన్ని సంపాదించుకోవాల్సిన సంపదలు ఉన్నాయి. తను కవి కావాలి, మంచి కవిత్వం చెప్పాలి, తను చెప్పిన మాటలు 4 కాలాల పాటు ఉండాలి. ఎవడైనా ఏం కోరుకుంటారండి? కవి, రచయిత కానీ కవి కానీ ఏం కోరుకుంటాడు? నేను రాసింది నలుగురు చదవాలి, మెచ్చుకోవాలి అని కోరుకుంటాడు.
మరి నువ్వేం చేస్తున్నావు? కవి అనేవాడు ఏం చేయాలి? ఇతరుల రచనలు కూడా నువ్వు చదవాలి. కవికి ప్రధాన సంపదలు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. ఈ 3 సంపదలు. ఈ మూడింటిలో ప్రధానమైనటువంటి సంపద వ్యుత్పత్తి. వ్యుత్పన్న సంపన్నుడు కవి. ఈ వ్యుత్పత్తిని సాధించాలి. వ్యుత్పత్తి అంటే ప్రతిభ, వ్యుత్పత్తి క్లుప్తంగా చెప్తున్నాం దీని గురించి. ప్రతిభ కోసం మనుషులు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మన మనస్సులోనే ఉంది, మన మెదడులోనే ఆ ప్రతిభ ఉంది. ప్రతి ఒక్కరికి సమానంగా ఉంది ప్రతిభ. దాన్ని ఉపయోగించుకోక ఓ పక్కన పడేస్తే అలా ఉండిపోతుంది, ప్రకాశహీనం అవుతుంది. మంచి ఆయుధం ఉంది, ఓ చాకు ఉంది, ఉపయోగిస్తేనే దాని పదును బాగుంటుంది. పదును బాగుంటే మెరుపు బాగుంటుంది, మెరుపు ఉంటే పదును ఉంటుంది. ప్రతిభ మెరుపు పదును 2 కలిసినటువంటిది ప్రతిభ. అది సహజ సిద్ధంగా మనకుంది. అది మనం ఉపయోగించుకోవట్లేదు. ఉపయోగించుకోకపోవటం వలన అది నానాటికి కళావిహీనం అవుతుంది. దాన్ని ఉపయోగించుకునే కొద్దీ దాని కళ పెరుగుతుంది, పదును పెరుగుతుంది. ఇది ఎట్లాగా ఈ 2 దీనికి ఎలా వస్తాయంటే, వ్యుత్పత్తి, అభ్యాసము నువ్వు సంపాదించుకోవాలి. ఈ 2 ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతిభ రాణిస్తుంది. ప్రతిభను నవోన్మేషశాలిని ప్రతిభ అన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది అది. దానికి ఆ కొత్తదనము, ఆ కొత్త ప్రకాశము, ఆ పదును ఎట్లా వస్తాయి అన్నట్లయితే మనం వ్యుత్పత్తి సంపాదించాలి, అభ్యాసం చేస్తూనే ఉండాలి. వ్యుత్పత్తి అంటే ఏమిటి? వ్యుత్పత్తి ఎలా సంపాదించుకుంటాం మనం? సద్గోష్ఠి, ఇప్పుడు జరుగుతున్నది సద్గోష్ఠి. ఇలాంటి సద్గోష్ఠులలో పాల్గొనటం వ్యుత్పత్తి సంపాదనకు ఒక దారి చూపిస్తుంది. అది. రెండవది పుస్తక పఠనం, విస్తృతమైన పఠనం చేయాలి. మూడవది దేశాటనం. ఈ సద్గోష్ఠులు, దేశాటనము అప్పుడప్పుడు వస్తాయి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రావు. పుస్తక పఠనం అలా కాదు, నువ్వు ప్రతి క్షణము కూడా మనకి చదువుకునే అవకాశాలు. విస్తృతమైన పఠనము కవికి చాలా చాలా అవసరం. ఏ దృష్టితో ఈ పఠనం చేయాలి కవి అనేవాడు? భాషా సంపద పెంచుకుందుకు. భాష పెంచుకోవాలి, భాష మీద స్వారీ చెయ్యాలి, భాషతో ఆటలు ఆడుకోవాలి. మన వాళ్ళందరూ, మన ప్రాచీన కవులందరూ కూడా, ప్రాచీన కవులే కాదు ఆధునిక కవులు కూడా అట్లా భాష మీద పట్టు సాధించినటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళు కోరుకున్న రీతిలో కవిత్వాలు చెప్పగలిగారు. అవి ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. ఈ భాష మీద పట్టు సాధించాలి అన్నట్లయితే కొత్తగా కవిత్వంలో వర్ధమాన దశలో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పేది కొంచెం వర్తిస్తుంది. భాష తపస్సు చేసి సంపాదించాలి. తపస్సు అంటే గడ్డాలు మీసాలు పెంచేసుకుని అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకు తపస్సు చేయడం. ఏకాగ్రతతో భాషా సంపదను మనం సంపాదించుకోవాలి. భాషా సంపదలో ప్రధానమైనది పద సంపద, పద నిధి అన్నారు దాన్ని. ఆ నిధిని మనం సంపాదించుకోవాలి. ఆ నిధి ఎంత ఎక్కువ ఉంటే మన కవిత్వం అంత మనోహరంగా ఉంటుంది. పద సంపద మనకి చాలా అవసరం. ఈ పద సంపదకు ఒక్క చిన్న సూచన, సొంతం చేసుకోవాలి పదాలు. మనం వినేస్తుంటాం, ఎన్నో పదాలు వినేస్తుంటాం. ఈ పదాల్లో పరిచితాలు, అపరిచితాలు, పరిచిత అపరిచితాలు, అపరిచితాలు అని రకరకాల పదాలు ఉంటాయి. కొన్ని పదాలు మనకి పరిచయం ఉంటాయి, వింటుంటాం, మనం మాట్లాడేస్తుంటాం. పరిచిత అపరిచితాలు పరిచయం ఉంటాయి, అయినట్టే ఉంటాయి కానీ పరిచయం కావు. పూర్తిగా వాటి మీద మనకి పట్టు దొరకదు. అలాంటి వాటిని పరిచిత అపరిచితాలు అంటాం.
ఇక అపరిచితాలు ఎప్పుడో ఒకసారి వింటూ ఉంటాం, అవన్నీ వెంటనే మర్చిపోతుంటాం. కానీ మన సొంతం అయ్యే పదాలు సుపరిచితాలు కావాలి. ఈ సుపరిచిత పదము అంటే అర్థం ఏంటంటే ఆ పదాన్ని స్వచ్ఛంగా నిర్దుష్టంగా పలకగలగాలి, దాని అర్థం తెలిసి ఉండాలి. కేవలము అర్థము నిఘంటువులో చూసి తెలుసుకోవటం కాదు, ప్రయోగపూర్వకంగా దాని భావాన్ని తెలుసుకోవాలి, దాని పాదు కనిపెట్టాలి. ఆ పదం యొక్క పదం పాదు అంటే పద కుటుంబం. ఆ పదంతో సంబంధం ఉన్నటువంటి పదాలు అనేకమైన ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి. పద కుటుంబం అంటారు, వర్డ్ ఫ్యామిలీ అని ఇంగ్లీష్లో అంటారు. ఇక అలా తెలుసుకున్నటువంటి పదాన్ని అలవోకగా మనం వాక్యంలో ప్రయోగించగలగాలి, అర్థవంతంగా సమర్థంగా ప్రయోగించగలగాలి. అప్పుడే ఆ పదం మన సొంతం అవుతుంది. అలాంటి సొంత పదాలే మన పదనిధి అవుతుంది. ఇక అభ్యాసం రాసేస్తాం. ఇది ఎవరు గుర్తింపు ఉంది, ఎవరు ప్రకటిస్తారు, ఎవరు ప్రచురిస్తారు, ఎవరు ప్రసారం చేస్తారు అని చూస్తుంటాం. మనకి బ్రహ్మాండంగా ఉంటుంది, చూసుకుంటాం, అబ్బో ఆనందపడిపోతాం, నేను బాగా రాశాను. అది సరిపోదు, రాస్తూనే ఉండాలి. అయ్యో దానికి గుర్తింపు రాలేదు, అది ఎక్కడా ప్రచురితం కాలేదు, ప్రసారితం కాలేదు అని వదిలేయకూడదు. అభ్యాసం కూసు విద్య, రాస్తూనే ఉండాలి. రాసిన దాన్ని కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. అప్పుడు లోపాలు కనిపిస్తాయి దాంట్లో మనకి. కవి అనేవాడు స్వయం విమర్శకుడు కావాలి. తను రాశాడు, బాగుంది, వచ్చేసింది, చాలా ఆనందం వస్తుంది. నిజంగా ఆనందం విలువలేనిదండి. ఒక కవి సృజన సృష్టించాడంటే ఒక మాతృమూర్తి బిడ్డని కన్న తర్వాత ఎంత ఆనందపడుతుందో అంత ఆనందం కలుగుతుంది రచయితకు కానీ కవికి కానీ. అలా ఉంటుంది. అందుకనే పుత్రుడు పుట్టగానే కాదు, వాడి 10 మంది మెచ్చుకున్నప్పుడు ఆ పుత్రోత్సాహం కలుగుతుంది అంటారు. అది అలాగే మనం రాసిన దాన్ని కొన్నాళ్ళు పోయిన తర్వాత మంది కాదనుకుని దాన్ని చదవాలి. అది నేను రాయలేదు అనుకుని నేను చదవాలి. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి లోపాలు కనిపిస్తుంటాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకోండి, సరిచేయడానికి ప్రయత్నించాలి. ఇదంతా కూడా ఆలోచన అంటే మామూలు విషయం కాదు, క్షీరసాగర మథనం. అది మన మెదడే క్షీరసాగరం, దాన్ని మథించాలి. అమృతం వచ్చేదాకా మథించాలి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ సాధన చేస్తాం, దాన్ని సాధన అభ్యాసము అంటారు. ఇంకొక విశేషం, ఒక కవి రాసేసాం, మనం బాగా రాసేస్తున్నాం, ఇంకేమిటి అభ్యాసం అని అనుకోకూడదు. ఇవి లలిత కళలలో ప్రధానమైన లలిత కళ కవిత్వం. సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము కవిత్వం. కానీ ఆ పై 4 ఉన్నాయి చూసారా, ఈ కవిత్వంలోకి వచ్చేస్తాయి. కవిత్వంలో నువ్వు సంగీతం వినిపించగలవు, నాట్యం చేయించగలవు పాఠకుల చేత, ఒక చిత్రాన్ని బొమ్మ కట్టి చూపించగలవు అక్షర శిల్పం చేసి. ఎందుకంటే ఎన్ని ఘనతలు ఉన్నాయో కవిత్వంలో. ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసి చూపించారు. మన కవులు, ఇప్పుడు ప్రస్తుత కవులు, ప్రాచీన కవులు, ఈ ఆధునిక కవులు అందరూ కూడా అలా చేసి చూపించినటువంటి వాళ్ళు. సరే, అంచేత నిరంతరం అభ్యాసి కావాలి, నిత్య విద్యార్థి కావాలి కవి. ఇంకోటి, వేళ నాకు 80 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకేంటి నేను చేస్తూనే ఉండాలి అభ్యాసం. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు ఉన్నారు చూడండి, త్యాగరాజాదులు, ఘంటసాల, ఆధునికులు, బాలసుబ్రహ్మణ్యం. నిత్యము సాధన చేయకుండా ఉండరే వాళ్ళు. మంచి పేరు సంపాదించుకున్నారు, మంచి స్థానం వచ్చింది, దేనికి లోటు లేదు వాళ్ళకి. సాధన మానేస్తే ఈ కళ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకనే నిత్యము సాధన చేస్తూనే ఉంటారు. ఇట్లాగా కవి గనక
ఈ ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసము అనేటువంటి ఈ 3 సంపదలతో రాణించి ఐశ్వర్యవంతుడైతే కవిత్వం రాశాడు. అంచేత ఈ కృషి ఉండాలి, ఖచ్చితంగా చేయాలి. ఇక కవిత్వంలో రాసేటప్పుడు మనం దేని మీద దృష్టి పెట్టాలి, మనం ఏం రాస్తున్నాం అనేది ముందు చూసుకోవాలి. దేని గురించి రాస్తున్నాం, ఏమి రాస్తున్నాం రాసేది మనం ఆలోచన చేయాలి. నేను ఆలోచన చెప్పాను, ఆలోచన విడిగా రాదు, ఆలోచనతో పాటు భాష వస్తుంది. భాష లేకపోతే ఆలోచన ఉండదు. అక్కడ కొన్ని పదాలు వస్తాయి, ఆ పదాల్లో ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనల్లోనే ఒక రూపుదిద్దుకోవాలి. మనం దానికి ఒక రూపం ఆలోచనలోనే ఇవ్వాలి. మనం రాయదలుచుకున్నదానికి కాగితం మీద ఒక అక్షరం రాసి 2వ అక్షరం కోసం వెతుక్కోకూడదు. వచ్చేసింది ఒక రూపం, ఒక వాక్యం వచ్చే వరకు కూడా ఆలోచించాం. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఛందస్సులో రాస్తున్నారు అనుకోండి, ఛందస్సు రాయి, ఫ్రీ వెర్స్ రాయి, ఏది రాయి, అన్ని కవితలే. కవి అనేవాడు ఛందస్సు ప్రియుడు ఉంటాడు. ఈ వచన కవితను వాడు దూరం పెట్టకూడదు, దాని మీద అయిష్టత ప్రకటించకూడదు, తన మనసులో కూడా ఉండకూడదు. అది ఉత్తమ కవి యొక్క లక్షణాలు. ఏదైనా కవిత్వం ఏ పాత్రలో పోసినా పానీయం పానీయమే, రసం రసమే. సరే, ఇక ఈ ఆలోచనలో ప్రధానంగా కవిత్వము వినే వాళ్ళకి ఇంకా వినాలనిపించాలి, చదివే వాళ్ళకి చదవాలనిపించాలి. ఈ 2 లక్షణాలు కవిత్వానికి రావాలి. ఎప్పుడు వస్తాయి? కవిత్వంలో ధార ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లక్షణాలు దానికి వస్తాయి. పంటి కింద రాయిలా ఏ పదము తగలకూడదు. ఇక్కడ దీన్ని శయ్య అన్నారు మన లాక్షణికులు. శయ్య అంటే పద వినిమయమున కోరు అనేది శయ్య. అంటే మనం రాసిన దాంట్లో పదం తీసేసి ఇంకో పదం పెట్టలేం. పెడితే చెడిపోతుంది, ఆ రంగం చెడిపోతుంది, ఆ రంగు చెడిపోతుంది, అర్థం చెడిపోతుంది. చేత అలాంటి చెయ్య ఉండాలి. అంటే కమ్మిచ్చిన లాగిన తీగలాగా సర్వ సమానంగా చక్కగా ఉండాలి. మంచి నిపుణుడైన మాలాకారుడు ఒక మాల కడితే అనేక రకాల పువ్వులతోటి, ఇక మనం మరువం, తులసి దళాలతోటి మాల తయారు చేశాడు. మనోహరంగా ఉంటుంది. మంది కూడా అక్షరాలు పదాలతోటి మంచి మాల తయారు చేస్తున్నాం. ఒక పద్యం రాసిన, ఒక వాక్యం రాసిన చాలు. రసాత్మకం వాక్యం కావ్యం అన్నారు. ఒక్క వాక్యం చాలు, రసానందాన్ని కలిగిస్తుంది. అదే మహాకావ్యం అయిపోతుంది. ఇక ఈ ధార కోసము పదాలు అనగానే మనం ఎప్పుడైతే పద సంపద ఉన్నప్పుడు రసోచిత పదబంధాన్ని మనం ఎంపిక చేసుకుంటాం. పదాన్ని బలవంతంగా దానికోసం వెతుకులాట పెట్టి పట్టుకొచ్చి మన కవిత్వంలో పెట్టకూడదు. అదే మన కోసం వెతుక్కుంటూ రావాలి. నన్ను తీసుకో, నన్ను తీసుకో, నన్ను తీసుకో అని పదాలు ముసురుకోవాలి. అందులోంచి మనం ఎంచుకుంటాం మేలైన దాన్ని. అలాంటి పదాలతోటి రసోచితం, మనం చెప్పదలుచుకున్న అంశానికి అనుగుణమైనటువంటి పదజాలాన్ని మనం రుచి చూడాలంటే మనం పఠనం అన్నామండి. పుస్తక పఠనంలో కొత్తగా రచనలు చేసేవాళ్ళు భాషలో రుచి, కవిత్వాన్ని రుచి మరగాలండి. ఇది బాగుంది, ఇది బాగోలేదని రుచి మరగాలి. ఎప్పుడైతే ఆ రుచి మరిగితే అంతటి బాగోలేదని అనుకున్నాడు అనుకోండి, అది తను రాయడు. బాగున్న దాని కోసమే పాకులాడతాడు. ఈ పఠనంలో అదొక మనకి అదనమైనటువంటి ఒక అలవాటుని, అభ్యాసాన్ని మనకి ఇస్తుంది. రుచి చూడటం అనేటువంటి ఆ గుణాన్ని నేర్పుతుంది పఠనం, విస్తృత పఠనం. ఇక ధార ఉండాలి. సరే చెప్పుకుంటున్నాం. ఇది కవికి సమభావము, పద సంపద, తను రాసే దాంట్లో ఒక ధార చెప్పింది, ఎక్కడ కుంటు పడకుండా ధార ఉండాలి, అర్థం ఉండాలి, భావం ఉండాలి, వ్యర్థ పదాలు ఉండకూడదు. రాసే నిరుపయోగమైన పదం పనికిరాదు. అది పంటి కింద రాయిలా పట్టుకుంటుంది. మనం వాడిన ప్రతి పదము
అక్కడ అవసరమై ఉండాలి. అదే చెయ్యాలి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మనం కవిత్రయం దగ్గరికి వెళ్దాం. కవిత్రయంలో నన్నయ్య చూడండి, నన్నయ్య దగ్గర చూద్దాం. వాళ్ళు ధార ఎలా సాధించారో చూడండి. ధార చమత్కారం, ఒక పద్యంలో చమత్కారం ఉంటుంది. సత్యవాక్యం గురించి సత్యము యొక్క విలువ గురించి చెప్తున్నాడు నన్నయ్య. సత్యము, దాని విలువ ఏమిటో చెప్తున్నాడు. నిజం పలకటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో చెప్తున్నాడు. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూమ్రత వ్రత ఒక బావి వేరు. మరి బావులు నూరిటి కంటే ఒక క్రతువది వేరు. తత్క్రతుశతంబున కంటే సుతుండు మేలు. తత్సుతశతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగలను. ఇందులో పెద్ద లెక్క పెట్టేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? పుణ్యం కోసం నూతులు తవ్విస్తాడు, బావులు తవ్విస్తాడు. నూతికి బావికి తేడా అంటే నూతి తోడుకోవాలి నీళ్లు, బావి మెట్లు దిగి వెళ్ళి తెచ్చుకోవచ్చు నీళ్లు. నూతులు బావులు. ఇక యజ్ఞాలు యాగాలు పూజలు చేస్తుంటారు, సంతానం కంటుంటారు. ఇది కూడా పుణ్యమే, సంతానం కలగడం కూడా పుణ్యం. వీటన్నింటికంటే ఒక్క నిజం పలకటం ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఈ పద్యంలో చూడండి చమత్కారం. ఒక నుయ్యి తవ్విస్తే కలిగే పుణ్యానికి 10 కోట్ల రెట్లు ఒక నిజం పలికితే వస్తుంది. ఈ లెక్క మీరే చూసుకోండి. ఒక నూతి వలన కలిగే పుణ్యాన్ని 10 కోట్లు కలిపితే ఒక నిజం చెప్పటం వల్ల కలిగే పుణ్యంతో సమానం అవుతుంది. అది నన్నయ్యది. ఇక వాళ్ళు పదాలతోటి ఎన్నో చేశారు. ఇకపోతే తిక్కన దగ్గరికి వెళ్దాం. తిక్కన దగ్గరికి వచ్చేసరికి ఇక ధార, పదాలు, వాడిన పదాలు, సార్థకత, ఆ పద సార్థకత ఉడికారు. ఇంకా ఇక్కడే ఇంకొకటి తిక్కన గురించి మనం చెప్పుకునేటప్పుడు, ఈనాడు కవిత్వం రాసేటువంటి వాళ్ళు పద సంపద అన్నామండి. ఈ పద సంపదలో పోపు పదాలు అని కొన్ని ఉన్నాయండి. మనం పోపు కూరల్లోను పులిహారల్లోను పోపులు పెడుతుంటాం. అలాగే పాయసం చేస్తాడు, అందులో సుగంధ ద్రవ్యాలు వాడతారు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ అని. పదాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అట్లాగే జీడిపప్పు లాంటివి ఉన్నాయి. అవే నుడికారములు, జాతీయములు, సామెతలు. మన కవిత్వాన్ని ఒక మెరుపు మెరాలంటే మనం చెప్పిన దాంట్లో ఈ నుడికారపు సొంపును కవి అనేవాడు సొంతం చేసుకోవాలి. అంటే ఎక్కువ జాతీయాలు, సామెతలు దానికి చక్కగా సమర్థంగా ప్రయోగించే నైపుణ్యం సాధించాలి. ఇప్పుడు జాతీయాలంటే చూడండి, నీరు పోసిన వాళ్ళు నారు పోయడా, అది సామెత. గుడ్డి నవ్వు, అర నవ్వు, చిలక ముక్కు, ఇలాంటివి జాతీయాలు. మొలక నవ్వు, ఇవి ఎన్నో ఉన్నాయి పుష్కలంగా మన తెలుగులో. ఈ భాషకు ఆయువు పట్టు లాంటివి, అవి సొంతం చేసుకోవాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ వాటిని ఉపయోగించగలిగి ఉండాలి. ఇది ఆ తిక్కన గురించి చెప్పుకుందాం. తిక్కన ఆ కవిత్వ సామర్థ్యం. తిక్కన ఎప్పుడు కూడా అండి ఏది వర్ణించినా స్థిరమైనటువంటి బొమ్మ చూపించాడు మనకి. చలనంలో ఉన్న బొమ్మ చూపిస్తాడు, అంటే ఒక చలన చిత్రాన్ని చూపిస్తాడు మనకి. తిక్కన కవిత చదువుతుంటే మన ఊహాలోకంలో ఒక చలన చిత్రాన్ని చూస్తాం. అది ఆయన గొప్పతనం. తను గావించిన సృష్టితో కొరుచేతం కాదు, అటువంటి పేరు సంపాదించుకున్నాడు తిక్కన. భీష్ముడి గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. భీష్ముడు భారతంలో గొప్ప పాత్ర, మహావీరుడు, త్యాగధనుడు. తండ్రి ప్రేమ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. హరివీర భయంకరుడు, అంతటి వీరత్వం, శౌర్యం, అంతటి యోధుడు
భీష్ముడు. అటువంటి వాడు కురుక్షేత్రంలో రాలిపోయాడు. తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు నాకు అని ధర్మరాజు వెళ్ళి అడిగితే ఇలా చేయరా నేను చచ్చిపోతానని చెప్పాడు. ఎవడండి భీష్ముడి యొక్క వ్యక్తిత్వం చూడండి. అంపశయ్య మీద ఉన్నాడు కురుక్షేత్రంలో. కృష్ణుడు వెళ్ళాడు పరామర్శించడానికి. వెళ్ళగానే భీష్మాచార్య, ఆచార్యుడు, భీష్ముడిని ఆచార్యుడు అంటారు, గురువు, నేనేం చేయాలి, నీకేమైనా చేయగలనా అని అడుగుతాడు. కృష్ణుడి చేత అడిగిస్తాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, తిక్కన మాటలు ఇక్కడికి, ఆలు బిడ్డ లేనివాడా. తెలుగు పదం. తెలుగు అంటే విపరీతమైన అభిమానం కలిగినటువంటి ఏకైక కవి తిక్కన. తెలుగులో సాధన చేశాడు. ఆ తెలుగు పదాల యొక్క శక్తిని వెలార్చాడు. ఆలు బిడ్డ లేనివాడ, మామూలు మాట్లాడి భీష్ముడు అంటున్నాడు ఈ మాటలు కృష్ణుడితో, ఆలు బిడ్డ లేనివాడా, నువ్వు దయదలసవయ్యా అంటున్నాడు. నాకు ఎవరు సంసారం లేదు, కుటుంబం లేదు, ఏకాకిని అన్నాడు. ఇంతవరకే పోదది. నిజంగా ఆ కురుక్షేత్రంలోనే, ఆ రణరంగంలోనే, ఆ భయభత్స దృశ్యాల నడుమే అంపశయ్య మీద ఉన్నాడు భీష్ముడు. చాలా రోజులు ఉన్నాడు. అదే భార్య పిల్లలు ఉంటే అలా వదిలేస్తారు. ఎంత కఠినత్వలైనా అక్కడే ఉంటారు భీష్ముడి దగ్గర. కానీ ఇక్కడ సేవకులు ఉన్నారు అక్కడ భీష్ముడి దగ్గర. అంతేనా? ఈ మాటలు అనిపించటంలో తిక్కన చూడండి ఎంత లోతుగా చెప్తున్నాడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఏం కోరుకుంటారు? మరణం ఆసన్నమైనటువంటి వాడు పునర్జన్మ లేకుండా మోక్షం కోరుకుంటాడు. ఏమయ్యా నేను మోక్షం ఎలా కోరుకోను? నేను అపుత్రకుణ్ణి, నిస్సంతును. మరి వేదాలు ఘోషిస్తున్నాయి అపుత్రస్య గతిర్నాస్తి అని. నాకు ఆ మోక్షం ప్రసాదించవయ్యా నువ్వు దయతలిస్తే, ఇవ్వగలిగితే. అరే అవురా, ఆలు బిడ్డ లేనివాడా అనే మాటలు ఎలా వెతికాడు, ఎలా రాశాడు, ఎంత గొప్ప భావాన్ని దాంట్లో చూపించాడు. ఎన్ని రకాల భావాలు చదివేవాడికి కలుగుతాయి అది చదువుతుంటే. అది తిక్కన యొక్క గొప్పతనం. మనం సైతము నేను ఎలా రాయగలనా అని ఎప్పుడు అనుకోకూడదు కవి అనేవాడు. ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉండాలి, అహంకారం ఉండకూడదు. కృష్ణమూర్తి గారని సరస్వతి సాక్షాత్కారం అని ఒక కావ్యం రాశాడు. ఆయన అంటాడు అందులో, రససిద్ధికి ఎవడు పుస్తకట్టే. ఏ మాటలు ఇవి తెలుగు మాటలే. రససిద్ధికి ఎవడు పుస్తకట్టే. పుస్తకట్టేమంటే నా భార్య నాతోటే ఉండాలి, నా కోసమే పిల్లల్ని కనాలి, పరాయి వాడిని దగ్గరికి రానివ్వకూడదు. మరి ఈ రససిద్ధికి ఎవడు పుస్తకట్టలేదు. ఎవడి దగ్గర ఆ రసం సిద్ధిస్తుందో అక్కడికి పెడుతుంది. అది రససిద్ధి అనేది ఎవరికి సొంతం కాదు అని చెప్పాడు. ఎక్కడైనా ఆ రససిద్ధి కలగవచ్చు. అందుకనే మన ప్రయత్నం మాత్రం మనం ఉండాలి. అంతకంటే రామూర్తి గారు అలాగే రాస్తే అది భావదాస్యం అవుతుంది. ఇది మనం ఏదైనా కవిత్వం రాస్తాం. భావనా ప్రియ భద్రాద్రి ధ్రువ కోకిల, ఈ మాటలు విన్నానండి, ఇప్పుడే వింటాం. నేను ఇది వరకు చెప్పారేమో చక్రవర్తి గారు కానీ నాగేంద్ర ప్రసాద్ గారు కానీ చెప్పుంటే వినుంటానేమో, కానీ నేను ఇప్పుడు ఎక్కువ ఏకాగ్రతతో చూడటం అని ఇప్పుడే ఆ రెండు మాటలు వింటాం. ఆ రెండు వినగానే దీని మీద ఏదైనా రాయాలి అనిపించింది. అదే ప్రేరణ ఏ కవికైనా సరే. ఈ రకరకాల ఆలోచించాను. అసలు వీటి అర్థం ఏంటి? ఈ భావనా ప్రియ అనగానే భావాంబర వీధి విస్తృత విహారం ఆ ఎర్రని గారిది గుర్తొచ్చింది. ఓహోహో బాగుంది. అయితే భావకవులు భావనా ప్రియ అని ఊహాసుందరిని అన్నారు. భావకవులు ఊహాసుందరి అనే అర్థం కూడా ఇక్కడ వస్తుంది. వాళ్ళు ఊహాసుందరిని ఉపాసించి చెప్పారు. ఇక ఈ భావన అంటే ఆలోచన. కవికి కావలసింది ప్రధానమైనది ఆలోచన కనుక ఈ భావనను ప్రియ ఇష్టపడేది భావనా ప్రియ. ఇట్లా ఆలోచించుకున్నాడు. ఇక నాకు
తోచిన అర్థం. ఇక ధ్రువ కోకిల. ధ్రువ అంటే అనేక అర్థాలు ఉన్నాయి. సంగీతంలో ధ్రువ అనే ఒక పదానికి ఆ తాళం, ఒక తాళం ఉంది. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది, ఎప్పటికీ ఉండేది ధ్రువం. ధ్రువ నక్షత్రం, ధ్రువ తార అంటుంటాం. సరే, ఈ యుద్ధాలు ఉన్నాయి, దీని మీద రాయాలి. నేను ఛందస్సులో రాయటానికే ఎక్కువ ఇష్టపడుతుంటాను. ఏం రాద్దాం, ఏ ఛందస్సు దీనికి ఎంచుకున్నాం. మరి తక్కువ మాటల్లో చెప్పాలి, మనం ఊరికే సుత్తుండకూడదు అంటే ఖండ పద్యం బాగుంటుంది అనుకుని నేను ఆలోచించేటప్పుడు నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో వాటిని అధిగమించడానికి, ఆ సమస్యలను పరిష్కరించడానికి నేనేం చేశానో చెప్తే కొంత ఈ కొత్తగా కవిత్వం రాసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎంచుకున్నాం, బాగానే ఉంది. ఇక ఖండ పద్యంలో ఇవి ఇమడాలి, ఇముడుతాయి. ఇమడగానే ఆలోచన బాగా ఆలోచించాను. ఆలోచించగానే శ్రీకళ, శ్రీకళ, శ్రీకళ భద్రాద్రి ధ్రువకోకిల, శ్రీకళ భద్రాద్రి ధ్రువకోకిల కరుణించుగాక, శ్రీకళ భద్రాద్రి ధ్రువకోకిల కరుణించుగాక కుహు కుహురవళు మా కవన భావనా ప్రియ, మా కవన భావనా ప్రియ చేకొనగా సతత వసంత చింత వింత చింతన వింతల్. శ్రీకళ భద్రాద్రి ధ్రువకోపుల కరుణించుగాక కుహు కుహురవళు మా కవన భావన ప్రియ, మా కవన భావన ప్రియ చేకొనగా సతత వసంత చింతన వింతల్. అదండి, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ నెవరేసుకుంటాను. కానీ ఇంకా ఈ కవిత్వాలు, కవులలో చమత్కారాలు ఎంత చెప్పుకున్నా తరగదు. ఒక జీవితం సరిపోదు మన తెలుగు సాహిత్యం పూర్తిగా చదవాలి. అందుకనే నచ్చిన కవులు ఎప్పుడు ఎక్కడ దొరికినా సరే, అది వచ్చిన కవిత్వం అనుకోండి, పద్య కవిత్వం అనుకోండి, వర్తమాన కవులు తప్పనిసరిగా పఠనం చేయాలి, కొంతమేరన చేయాలి. శతశ్లోకేన పండిత, 100 పద్యాలు సవ్యాఖ్యానంగాను నేర్చుకుంటే పండితుడితో నీకు భాష పట్టుబడుతుంది. అదే మనం చాలా మంది చెప్తుంటారు ఆధునిక, ఏంటి ఆ చదివేవి పాతవి అంటారు. వద్దు, నిజమైన పద సంపద, అచ్చు పద సంపద మనకి ప్రాచీన కావ్యాలలోనే ఉంది. చదవండి, అర్థం కావు అని మనం వదిలేయద్దు వాటిని. స్వస్తి. ధన్యవాదాలు రామ్మూర్తి గారు. హృదయం భావ ప్రపూర్ణమై రసార్థమై విలసిల్లినప్పుడే కవికుమారుని లేఖిని ముఖమున ముత్యాల వర్షం కురిసి సాహితీ క్షేత్రమును సస్యశ్యామలంగా చేస్తుందని తెలుపుకుంటూ, మరి వ్యుత్పత్తి అభ్యాసన సంపాదించుకుంటూ, విస్తృత పఠనంతో భాషా సంపద పెంచుకుంటూ, కావ్య శైలి మాధుర్యమునకు ప్రమాణం శ్రవణ సుఖమంటూ తెలుపుకుంటూ, నవ్యత వాసన లేని కవిత్వం రాణించదంటూ కవితా గుణాలని విశ్లేషణ చేస్తూ, మా నవకవి కుమారులకు దిశానిర్దేశం చేస్తూ సాగినటువంటి మీ కవిత్వము మెలకువలు అనే అంశం మీద హృదయ ఆహ్లాదకరమైనటువంటి ప్రసంగం చేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు కార్యక్రమంలో మీ ప్రసంగము మా యొక్క భావనా ప్రియ సాహితీ కార్యక్రమాల్లో ఒక ఆనిముత్యంగా చెప్పుకోదగిందని విన్నవించుకుంటూ మీకు మరొక మారు ధన్యవాదాలండి.
పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.